ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు బిడ్డ శుభాలు తెలియజేస్తున్నాను. నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నుతింపబడుగాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా ప్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడము, నేను ఆశ్రయించువాడు. ఆయన నా జనులను నాకు లోబర్చువాడై ఉన్నాడు. దేవాది దేవుడు ఆయనే మనకు ఆశ్రయ దుర్గముగా, ఆయనే మన చేతులకు యుద్ధమును, మన బ్రెయిన్‌లకు పోరాటము నేర్పు దేవుడై ఉన్నాడు. అంటే మనం ఈ లోకంలో జీవించాలి అంటే ఆయన మనకు తోడుగా ఉండి ఆశ్రయ దుర్గముగా, ఆయనే మనకు కృపానిధిగా, ఆయనే మనకు కోటగా, మన దుర్గముగా, మన కేడముగా, ఆయన మనకు తోడుగా ఉంటున్న దేవాది దేవుడు. అటువంటి దేవుని మనం ఆశ్రయించి ఉన్నాం. ఆయనే మనకు ఆశ్రయ దుర్గముగా ఉంటున్నాడు. ఆయనే మనకు కేడమై ఉంటున్నాడు. మనం ఆశ్రయించు కేడమై ఉన్నవాడు ఆయనే. ఆయనే మన కృపానిధి అయిన దేవాది దేవుడు. అటువంటి దేవుని యొక్క పాదాల చెంత చేరి ఆయన్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ప్రార్థనా పూర్వకంగా ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతుల సింహాసనం మీద ఆసీనుడైన గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన వాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహోన్నతుడా, మంచి కాపరి, దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా కృపానిధి దేవా, దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. మా కోట ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మా ఆశ్రయ దుర్గమైన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా కేడమే ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఇదిగో తండ్రి, నీ పరిశుద్ధ సన్నిధిలోకి దేవా, అయ్యా నీ పరిశుద్ధ స్థలములోకి దేవా, మమ్మల్ని ఇదిగో తండ్రి క్షేమంగా దేవా, గతించిన కాలమంతా కాచి కాపాడి దేవా, నీ కృపాక్షేమములు దయచేసి దేవా, నీ నెమ్మది, శాంతి, సమాధానముతో దేవా, నీ సన్నిధికి మమ్మల్ని చేర్చుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా వ్రేళ్లకు పోరాటమును దేవా, యుద్ధమును నేర్పుతున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా చేతులకు దేవా, ఇదిగో తండ్రి యుద్ధాన్ని నేర్పుతున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అవునయ్యా, మా ప్రతి పనిలో దేవా, నీ హస్తాన్ని ఉంచిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీవు మాకు తోడుగా ఉండి దేవా, అన్ని సమయములో దేవా, అన్ని వేళ దేవా, నీవే మాకు తోడుగా నడిపిస్తున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో నీ కృపతో దేవుని దేవా, దీవులతో ఆశీర్వాదముతో దేవా, మమ్మల్ని బలపరిచిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీ సమృద్ధి జీవంలోకి నడిపిస్తున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీ అమూల్యమైన విశ్వాసంలో ఎదిగే కృపను దేవా మాకు దయచేస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ప్రతి దినము సాయంకాల సమయమందు దేవా, మాతో మాట్లాడడానికి దేవా, పరమను విడిచి ఇదిగో తండ్రి దేవా, మా మధ్యకు దిగి వస్తున్న గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ స్వరాన్ని వినిపిస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీవు మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మమ్మల్ని చూచున్న దేవుడు అయినందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా మొరలు ఆలకిస్తున్నందుకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఎంత కృపతో దేవా, అయ్యా మమ్మల్ని నింపి బలపరుస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో బలహీనులమైన మమ్మల్ని దేవా, నీ బలము, నీ శక్తిని, ధైర్యాన్ని దేవా దయచేస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఇదిగో నీ కృపానిధి కోటలోకి దేవా, అయ్యా మమ్మల్ని ప్రవేశించడానికి దేవా, నువ్వు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దయగలవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ప్రేమ స్వరూపిని వందనాలు చెల్లిస్తూ దేవా, చేరువచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. నీ ఆత్మతో అభిషేకించబడుచున్నాను. అయ్యా, వారి జీవితాలకి దేవా, వారి కుటుంబానికి కావాల్సిన దేవా, ఆత్మీయ ఆహారముతో దేవా, నువ్వు పోషించి బలపరచబడుచున్నానయ్యా. నీ దీవెన ఆశీర్వాదాలు కుమ్మరించబడుచున్నాను. నీ ఆత్మీయ తలాంతులతో నింపబడుచున్నానయ్యా. నీ ఆత్మీయ అభిషేకాన్ని మా మీద కుమ్మరించబడుచున్నాను. దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. పరిశుద్ధాత్ముడానికి వందనాలు చెల్లిస్తూ దేవా, అయ్యా ఇదిగో తండ్రి ఆరాధన అంతా నీ చేతికి అప్పగిస్తున్నాను. ఆది అంతం వరకు నువ్వు నడిపించబడుచున్నానయ్యా. అల్ఫా ఒమేగా అయిన దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆది అంతము లేనివాడా, ఇదిగో తండ్రి మా ఆరాధనకు యోగ్యుడిగా దేవా, అయ్యా ఇదిగో తండ్రి స్తుతికి పాత్రుడిగా నువ్వు ఉండి నడిపించమని ఆరాధన అంతటిని దేవా నీ చేతికి అప్పగిస్తుడిగా దేవా, నీ తోడు, నీ ప్రసన్నత, నీ సన్నిధి మా మధ్య ఉంచమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము ఆదికాండము 4వ అధ్యాయం 26వ వచనం. మరియు షేతునకు కూడా
కుమారుడు పుట్టెను, అతనికి ఏనోష్ అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైంది. యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. దేవుడు ప్రార్థన చేయడం అనేది ఆరంభమైనది. దేవుడి సన్నిధిలోకి ప్రార్థనాపూర్వకంగా ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. దేవుడు మనతో మాట్లాడే ఆ మరి ఆ మర్మాన్ని మనకు తెలియజేసే విధంగా, దేవుడు మనతో మాట్లాడే విధంగా ఆధ్యాత్మికంగా ప్రార్థనాపూర్వకంగా ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నీర్పుమయా. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నీర్పుమయా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావ కూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడ నిన్ను ప్రణుతించెదను, పరలోక ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. పరమ దేవుడా వని తెలిసి కరములెత్తి జంటగా మోడ్చి. పరమ దేవుడు వని తెలిసి కరములెత్తి జంటగా మోడ్చి. శిరమును వాంచి సరిగను వేడి సుంకరి ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. దినదినాంబు చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోవా. దినదినం చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోవా. దీనుడవయ్యా దిట్టముగా కొండన్ చేసిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శత్రుముఖని చుట్టుకొని సిలువ పైన నిన్ను చంపగను. శత్రుముఖని చుట్టుకొని సిలువ పైన నిన్ను చంపగను. శాంతముతోని శత్రుల ప్రోవ సలిపిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. అవునయ్యా, ఇదిగో తండ్రి, ప్రార్థన ఆలకించువాడా నీ వద్దకు మేము వచ్చి ఉన్నాం తండ్రి. నీ చెంతకు మేము చేరి ఉండగా దేవా, అయ్యా ఇదిగో తండ్రి, ప్రార్థన ఎలా చేయాలో మాకు నేర్పించబడుచున్నాం. ఎటువంటి ప్రార్థన మేము చేయాలో దేవా మాకు నేర్పించబడుచున్నానయ్యా. ఎంత గొప్ప దేవుడో దేవా, మనలో ఆలకించే దేవుడు అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, దేవాని శిష్యులకు నేర్పిన దేవా పరలోక ప్రార్థన మాకు నేర్పించబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, శాంతముతో దేవా, శిరమును వంచి దేవా నీ సన్నిధిలో ఏ విధంగా అడగాలో దేవా మాకు నేర్పించబడుచున్నానయ్యా. అయ్యా ప్రార్థన ఆలకించువాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, నువ్వు ఇచ్చిన వాగ్దానం చేత పట్టుకుని దేవా, అయ్యా ఈ సాయంత్ర సమయం దేవా ఇదిగో నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా దేవా మా ప్రార్థన ఆలకించి దేవా
అయ్యా, ఈ వాక్యంలో ఉన్న మర్మాన్ని మాకు తెలియజేయబడుచున్నాను. నీ కృపను మా మీద కుమ్మని చూడొచ్చున్నాను. నీ స్వరాన్ని వినిపించబడుచున్నాను. నీ ఆత్మతో దేవా మాకు కావాల్సిన ఆదరణ కలిగిన మాటలు మాకు దయచేయబడుచున్నానయ్యా. కృప కలిగిన దేవాది దేవా, ఇదిగో తండ్రి దేవా, ఎన్నికలు నన్ను జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. నీ సిలువు చాటును దేవా నన్ను భద్రపరిచి దేవా నీ స్వరాన్ని నాకు దయచేయబడుచున్నాను. నీ మాటను నా నోటిలో పెట్టబడుచున్నానయ్యా. ఎందుకు పనికిరాని పాత్రనే నన్ను దేవా నీ కొరకు ఉపయోగపడే ఘనమైన పాత్రగా ఎన్నుకోమని, నీ కృపలో దాయిలో దేవా నీ దేవా ఇదిగో నీ సన్నిధి మా మధ్యలో ఉంచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సాయంకాల సమయం అందు దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఆదికాండము 4వ అధ్యాయం 26వ వచనం. ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనం. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోష్ అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయట ఆరంభమైనది. అవును, దేవుని సన్నిధిలో ప్రార్థన మొదలైంది. ఎప్పుడంటే ఆదాము అవ్వలు తమ కుమారుడు హేబేలు చనిపోయిన తర్వాత హేబేలుకు బదులుగా షేతు పుట్టాడు. షేతు పుట్టిన తర్వాత మరి దేవుడు ఏనోషునిచ్చాడు. ఏనోషునిచ్చిన తర్వాత ఏనోషు తర్వాత అప్పుడు దేవుని నామమున యెహోవా నామమున ప్రార్థన చేయడం మొదలైంది. అంతవరకు ప్రార్థన అనేది అక్కడ లేదు. ఎవరి నామాన ప్రార్థన చేయాలో కూడా అక్కడ ఎవ్వరికీ తెలియదు. అటువంటి సమయంలో దేవునికి ఏనోష్ పుట్టిన తర్వాత ఆదాము అవ్వలు షేతు పుట్టిన తర్వాత షేతు ద్వారా ఏనోష్ కలిగిన తర్వాత యెహోవా నామమున ప్రార్థన చెయ్యుట ఆరంభమైంది. ఎంత గొప్ప దేవుడు అంటే ఆదాము అవ్వల్ని ఈ సృష్టి అంతా సృష్టించిన తర్వాత తన చేతుల ద్వారా ఆదాము అవ్వల్ని దేవుడు తయారు చేసుకున్న తర్వాత వారితో ప్రతిరోజు సాయంకాల సమయాన చల్లపూట సమయంలో దేవుడు వారితో మాట్లాడడానికి వారి మధ్యకు వచ్చేవాడు. దేవుడే స్వయంగా వచ్చేవాడు. మరి ఆదికాండం 3వ అధ్యాయము 8వ వచనాన్ని చూసినప్పుడు చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యన దాగుకొనగా, అంటే దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నువ్వెక్కడ ఉన్నావనెను. అంటే మనం చూసినప్పుడు ఈ సంఘటన చూసినప్పుడు అక్కడ మరి పాము తెచ్చిన ఆ పండును స్త్రీ తినడం, ఆ స్త్రీ తెచ్చిన పండును ఆదాము తిన్న తర్వాత వాళ్ళు దేవునికి దూరంగా జరుగుతున్నారు. కానీ అక్కడ ప్రతిరోజు మనం చూసినప్పుడు చల్లపూట దేవుడు వారి మధ్యకు వచ్చి వారిద్దరితో మాట్లాడటం చూస్తున్నాం. ఆదాము అవ్వలతో మాట్లాడటం చూస్తున్నాం. అక్కడ జరిగిన తర్వాత వాళ్ళు శపించబడి మరి దేవుని సన్నిధిలోంచి ఆ ఏదైనా ప్రాంతం నుంచి దేవుడిచ్చిన ఆ భూభాగం నుంచి బయటకు వచ్చేసారు. దేవుడు తరిమి వేయబడ్డారు. వారు దేవుడు తరిమి వేశాడు. వారు తరిమి వేసిన తర్వాత ఈ లోకంలో ఉంటున్నప్పుడు మళ్ళీ మాట్లాడడానికి హేబేలు కయ్యేలు అర్పణ తెచ్చిన తర్వాత హేబేల్ అర్పణని దేవుడు స్వీకరించాడు. కయ్యేలు అర్పణని దేవుడు మరి మరి తృణీకరించినప్పుడు అప్పుడు వచ్చి మళ్ళీ కయ్యేలుతో మాట్లాడుతున్నాడు దేవుడు. చూసినప్పుడు ఆదికాండము 4వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. మరి ఏమని మాట్లాడుతున్నాడంటే 7వ వచనాన్ని చూసినప్పుడు యెహోవా కయ్యేనుతో నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చెయ్యని ఎడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అనెను. కయ్యేను తన తమ్ముడిని హేబేలుతో మాట్లాడెను. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యేను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపెను. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యేను అడగగా అతడు నేనెరుగను, నా తమ్మునికి నేను కావలువాడనా అనెను. అప్పుడు ఆయన, నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము
నేలలో నుండి నాకు మొర్ర పెట్టుచున్నది అని దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. అక్కడ మాట్లాడడం చూస్తున్నాం. ఆదామవ్వలతో మాట్లాడడం చూస్తున్నాం. కయ్యనుతో మాట్లాడడం చూస్తున్నాం. అంటే అంతవరకు దేవుడే వారితో మాట్లాడుతున్నాడు. ఆయన స్వరాన్ని వినిపించి ఆయనే స్వయంగా మాట్లాడడం మొదలు చేస్తున్నాడు. ఆ తర్వాత కయ్యన్ని శపించడం, ఆ తర్వాత నుంచి అంత దేవుడు వారికి దూరంగా వెళ్ళిపోతున్నారు. దేవునికి వాళ్ళు దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు ఆ సమయంలో వాళ్ళు దేవుడితో మాట్లాడడానికి, దేవుడితో మాట్లాడడం అంటే ప్రార్థన. అంతవరకు దేవుడు మనతో మాట్లాడేవాడు. ఆదామవ్వలతో మాట్లాడాడు, కయ్యనుతో మాట్లాడిన దేవుడు మరి ఆ తర్వాత మాట్లాడకపోతుంటే అప్పుడు మళ్ళీ హేబేలుకు బదులుగా మరి షేతు జన్మించాడు ఆదామవ్వలకి. ఆ షేతు ద్వారా ఏనోషు పుట్టాడు. ఏనోషు పుట్టిన తర్వాత అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చెయ్యుట ఆరంభమైంది. అక్కడ చూస్తున్నాం. ఇక్కడ 2 జీవిత శైలులను మనం చూస్తున్నాం. ఒకటి కయ్యేలు దేవునికి దూరం చేసిన జీవితాన్ని చూస్తున్నాం. దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నాడు. ఆయన చేసిన ఆ తమ్ముడిని చంపేయడం వల్ల, హేబేలు చంపేయడం వల్ల దేవునికి కోపం రావడం వల్ల దేవునికి దూరం అయిపోయాడు. దేవునితో మాట్లాడే ఆ సంబంధాన్ని మరి తీసివేసుకున్నాడు. అటువంటి పరిస్థితిలో మళ్ళీ దేవుడు కనికరించి ఆదామవ్వలకి షేతును అనుగ్రహిస్తే ఆ షేతుకు పుట్టిన ఏనోష్ మరి దేవుని సన్నిధిలో ప్రార్థన ప్రారంభమైంది. అటువంటి పరిస్థితి. ఒకటేమో దేవునికి దూరంగా జరిగిన జీవితం కయ్యేను యొక్క జీవితం, మరి షేతు ద్వారా మరి ఏనోషు ద్వారా దేవునికి దగ్గరయ్యే జీవితం జరుగుతుంది. దేవునితో మాట్లాడే జీవితం జరుగుతుంది. మన జీవితాలు కూడా మనం పరీక్షిస్తుండగా ఉండాలి. దేవునికి దగ్గరగా ఉంటున్నామా, దూరంగా ఉంటున్నామా? ప్రార్థన చేయడం అంటే దేవునితో మాట్లాడటం. మనం ప్రతిరోజు చేస్తున్నాం కదా అనుకుంటుంటాం. ప్రార్థనే కదా ప్రతిరోజు చేసేస్తున్నాం, మనం పొద్దు నుంచి సాయంత్రం వరకు చేస్తున్నది అదే కదా అనుకుంటాం. కానీ దేవుని సన్నిధిలో మనము ప్రార్థన ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అనేది మనం నేర్చుకుంటూ ఉండాలి. దేవునితో మన సంబంధం ఎలా ఉంటుంది, దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఆయన రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది మనం చూస్తూ ఉండాలి. యెహోవా నామమున ప్రార్థన చేయట ప్రారంభమైంది. అలనాడు పాత నిబంధనలో యెహోవా నామమున ప్రార్థన చేశారు. అలాగే మనం చూస్తున్నప్పుడు ఈ దినాలలో మనం యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం. దేవుని సన్నిధిలో ప్రార్థన అనేది చాలా విలువైనది. ఆయనతో కమ్యూనికేషన్, ఆయనతో సంబంధం కలిగి ఉంటున్నాం. మనం చూస్తుంటాం, ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు మనము ఒక పక్క నుంచి హలో అన్నప్పుడు అవతల నుంచి హలో అనే రెస్పాన్స్ వస్తూ ఉంటుంది. అదే కొన్ని దినాల తర్వాత, కొన్ని రోజుల తర్వాత, లేదా చాలా రోజుల తర్వాత మనం ఎవరైనా పలకరించినప్పుడు మనము వాళ్ళకి మనకున్న సంబంధాన్ని, మనకున్న సంగతులన్నీ తెలియజేస్తూ ఉంటాం. అలాగా వాళ్ళు అవునా, ఇదా పరిస్థితి అని మనని అడుగుతారు. మన క్షేమ సమాచారాలు అప్పుడు అడుగుతారు. ఎలా ఉన్నారు, చాలా రోజులైంది మీతో మాట్లాడి అని మనతో మాట్లాడుతూ ఉంటారు. కానీ నువ్వు డైలీ ఫోన్ చేస్తున్నప్పుడు, నువ్వు డైలీ వారితో మాట్లాడుతున్నప్పుడు, నీ సమస్యను వారికి తెలియజేస్తున్నప్పుడు దేవుడు అవతల వారు ఏమంటారంటే ముందుగా ఆ సమస్య గురించే, ఆ పరిస్థితి గురించే మాట్లాడతారు. ఇప్పుడు నాకు జ్వరం వచ్చింది అనుకోండి, అప్పుడు వెంటనే మా ఇంటికి మనం ఫోన్ చేసి అమ్మ నాకు జ్వరం వచ్చింది, నేను బాగాలేదు నాకు అని నేను డైలీ వారితో మాట్లాడుతూ ఉంటాను కాబట్టి వాళ్ళకి చెబుతారు. నా స్వరాన్ని గుర్తుపడతారు. నాకు నీరసంగా ఉందా, నేను సంతోషంగా ఉన్నానా, ఆనందంగా ఉన్నానా అనేది నా తల్లిదండ్రులు, నా కుటుంబ వాళ్ళు నన్ను గుర్తుపడుతూ ఉంటారు. అలాగే వాళ్ళు కూడా నెక్స్ట్ డే, నేను మరుసటి రోజే నేను ఫోన్ చేసినప్పుడు వాళ్ళు నేను హలో అనగానే ఎలా ఉంది, నీ పరిస్థితి ఎలా ఉంది, బాగుందా, సంతోషంగా ఉన్నావా, ఆనందంగా ఉన్నావా అని నన్ను అడుగుతారు. అంటే నేను సమస్య చెప్పక్కర్లేదు, నేను నాకున్న పరిస్థితిని చెప్పక్కర్లేదు, నాకున్న అనారోగ్య పరిస్థితిని చెప్పకుండానే నేను వాళ్ళతో డైలీ కమ్యూనికేట్ అవుతుండడం వల్ల వాళ్ళు నన్ను తిరిగి అడుగుతారు. ఇదే ప్రార్థన. నువ్వు ప్రతిరోజు దేవుడితో కమ్యూనికేట్ అవుతున్నావా, నీ సమస్యను దేవుడికి చెప్పుతున్నావా, నీ సమస్యలో ఉన్న బాధని దేవుడికి తెలియజేస్తున్నావా, నువ్వు ఎంతగా దేవుణ్ణి హత్తుకొని దేవుడితో సంబంధం కలిగి ఉంటే
దేవుడు అటు నుంచి కూడా రెస్పాన్స్ ఇస్తుంటాడు. ఎలా అయితే నాకు ఒంట్లో బాగోలేదు అని నేను ఈ రోజు ఫోన్ చేస్తే మరుసటి రోజు నా తల్లిదండ్రులు ఎలా ఉంది, నీకు జ్వరం తగ్గిందా అని నన్ను అడుగుతారు. అంటే ఆ సమస్యను వాళ్ళే ముందుగా చెప్తారు. అదే నేను కొన్ని రోజులు అయిపోయిన తర్వాత, కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత నేను ఫోన్ చేసి ఇలా ఉంది నా పరిస్థితి, ఇలా ఉంది అని చెప్పినప్పుడు అవునా అంటారు. అంటే మనము చేసే ప్రార్థన, దేవునితో మొరపెట్టేది నువ్వు డైలీ చేసుకుంటున్నావా, లేకపోతే ఎప్పుడో నాకు సమస్య వచ్చినప్పుడే నేను దేవుని దగ్గరికి వెళ్తా, దేవునితోటే నేను కమ్యూనికేట్ చేసుకుంటా అని అనుకుంటున్నావా? వాళ్ళైతే దేవునితో అంతవరకు ఆదాము అవ్వలతోటి ప్రతిరోజు చల్లపూట దేవుడు వచ్చి మాట్లాడుతూ ఉండేవాడు. హేబేలు యొక్క ఆ పరామర్శను కయ్యని దగ్గర అడుగుతున్నాడు దేవుడు. కానీ అప్పుడు జరిగిన ఆ ప్రమాదం వల్ల, ఆ పరిస్థితి వలన, ఆ శాపం వలన దేవుడు వారికి దూరంగా జరిగిపోయాడు. వాళ్ళు కూడా దేవునికి దూరంగా వెళ్ళిపోయారు. కమ్యూనికేషన్ లేదు, దేవునితో కమ్యూనికేషన్ లేదు, దేవునితో సంబంధం లేదు. అయ్యో, అప్పుడు వాళ్ళకి బాధ కలిగింది. దేవుడు మమ్మల్ని సృష్టించిన దేవుణ్ణి మేము విడిచిపెట్టేసామే, దేవునితో మాట్లాడలేదే, దేవుళ్ళో ఉన్న నెమ్మది శాంతి మేము పొందుకోవట్లేదే అని వారు బాధపడుతున్న సమయంలో మళ్ళీ షేతు ద్వారా మరి దేవుని యొక్క నామమున, యెహోవా నామమున ప్రార్థన ఆరంభమైంది. ప్రార్థన అంటే దేవునితో కమ్యూనికేషన్, దేవునితో మాట్లాడటమే. దేవునికి మన సమస్యను తెలియజేయడం, మన సంతోషాన్ని తెలియజేయడం, మన పరిస్థితిని తెలియజేయడం, మన ఆనందాన్ని తెలియజేయడం, మనకున్న కోరికలను, ఆశలను తెలియజేసినప్పుడు ఆయన కూడా ఎలా అయితే ఫోన్లోంచి అవతల వ్యక్తి రెస్పాన్స్ అవుతారో అలా దేవుడు కూడా మన సమస్యకు ఆయన మరి రెస్పాన్స్ అవుతాడు. మన మొర ఆలకించిన దేవుడు ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. అటువంటి దేవుడు మనకు కలిగి ఉన్నాం. ప్రార్థన ప్రారంభమైంది. వాళ్ళు ఆ పరిస్థితిని అర్థం చేసుకున్నారు. దేవునితో మాట్లాడలేదే, దేవుడు మాతో మాట్లాడలే కాబట్టి మేము దేవునితో మాట్లాడాలి, దేవునితో మేము సంబంధం ఏర్పాటు చేసుకోవాలని మరి ఆ రోజు వాళ్ళు ఎన్నోషు కాలంలో, షేతు కాలంలో ఆదామవలో అందరూ మళ్ళీ మొదలు పెట్టారు, ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. బాధలో నుండి ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. దేవునికి దూరం అయిపోయామని ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. కానీ ఆ ప్రార్థన దేవుడు వారికి ఆశీర్వాదాన్ని దయచేశాడు, ఆరాధనగా మార్చాడు. అటువంటి పరిస్థితిలో మనం ఉండాలి. దేవునికి దగ్గరగా జరగడం మొదలు పెట్టారు. ఆ తర్వాత నుంచి అలాగా ఏనోకు పుట్టాడు, ఏనోకు తర్వాత మెతుషేలు తర్వాత మరి లేమెకు తర్వాత నోవాహు, వీళ్ళందరితో దేవుడు ఇంకా కమ్యూనికేట్ చేయడం మొదలు పెట్టాడు. వాళ్ళతో దేవుడు మాట్లాడడం మొదలు పెట్టాడు. అంటే మనము మొదలు పెడితే, దేవునికి ప్రార్థన చేయడం మొదలు పెడితే మన తరతరాలుగా వాళ్ళు ఆ ప్రార్థన అనే జీవితాన్ని వాళ్ళు పొందుకుంటూ ఉంటారు. షేతు నుంచి మొదలైన ప్రార్థన జీవితం ఇప్పటి వరకు ప్రార్థన 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 దేవునితో కమ్యూనికేషన్ జరుగుతూనే ఉంది. ఆ ప్రార్థన ఎప్పుడైనా బాధలో ఉన్నప్పుడు నువ్వు దేవుని ప్రార్థన చేస్తున్నావా? లేదా సంతోషం వచ్చిన తర్వాత కూడా దేవుని ప్రార్థన చేస్తున్నావా? దేవునికి నీ సంతోషాన్ని తెలియజేస్తున్నావా? నీ పరిస్థితిని తెలియజేస్తున్నావా? దేవుడి సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఆ కమ్యూనికేషన్ అనేది దూరం చేసుకోకూడదు. ఎప్పుడో మనకు అవసరమైనప్పుడే కాకుండా ప్రతి క్షణము, ప్రతి నిమిషము దేవునితో సంబంధం కలిగి ఉండేదే ప్రార్థన. ప్రార్థన బాధ మనల్ని దేవుని వైపుకి తీసుకువెళుతుంది. హేబేలు మరణం ఆ కుటుంబానికి దుఃఖాన్ని కలిగించింది. ఆదాము అవ్వలకి అంటే ఒక వయసులో ఉన్న కుమారుడు కయ్యను హేబేలు చక్కగా వాళ్ళ పనుల్లో వారు ఉంటుండగా ఆ కుటుంబంలో కయ్యను తెచ్చిన అర్పణను దేవుడు అంగీకరించలేదని, హేబేలు తెచ్చిన అర్పణ దేవుడు అంగీకరించాడని కయ్యను మరి హేబేలు మీద కక్ష పెట్టుకొని, పగ పెంచుకొని తన సోదరుని చంపేశాడు. ఆ బాధ తల్లిదండ్రులకి ఎంతో బాధ కలిగించింది, ఆదామవ్వలకి బాధ కలిగించింది, దుఃఖాన్ని కలిగించింది. ఆ బాధలో నుండి వాళ్ళు ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు హేబేలుకు ప్రతిగా షేతునిచ్చాడు. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు వాళ్ళని. అప్పుడు వాళ్ళు ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. అవును, మన దేవుడు మన బాధను తీసివేసి నెమ్మదిస్తాడు, శాంతినిచ్చే దేవుడు. మనము దేని విషయంలో అయితే ప్రార్థన చేస్తున్నామో ఆ బాధను అంతటినీ తొలగించి ఆయన మనకి నెమ్మదిచ్చే దేవుడు. మరి దేవాది దేవుడు అటువంటి దేవుడు అండి. మనం చూస్తున్నప్పుడు బైబిల్ గ్రంథంలో అనేక మంది ప్రార్థన చేశారు. అందరి గురించి మనకు తెలుసు.
కానీ ఎక్కువగా దేవుని యొక్క సన్నిధిలో బహుగా ఏడ్చి ఏడ్చి తన ప్రార్థన వినిపించిన హన్న అందరికీ తెలుసు. ఆమెకు సంతానం లేక చాలా బాధపడింది. తన దుఃఖాకాంతులై బహు దుఃఖాకాంతులై యెహోవా సన్నిధిని ప్రార్థన చేసింది, ప్రార్థన చేస్తుంది. మనం చూసినప్పుడు మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 1వ అధ్యాయం 10వ వచనంలో చూసినప్పుడు బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎళ్ళ వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానీక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వారిని యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకునెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఎంతో బహు దుఃఖాక్రాంతురాలై తనకి సంతానం లేదని, తను గొడ్రాలుగా ఉందని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. దేవుని సన్నిధిలో ఇదిగో అయ్యా, నువ్వు నాకు సంతానం ఇస్తే ఇదిగో నాకు ఇచ్చిన సంతానాన్ని నీ సన్నిధికి అప్పగిస్తాను, నీకే మొక్కుబడి చేసుకుంటున్నానని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు, మన మాటలు ఆలకించే దేవుడు. మనం ప్రార్థన చేసినప్పుడు అంట ఆయన చెవిలో చెప్పినట్లంట అటువంటి దేవుడు అండి. మనము మొరపెడుతున్నామంటే ఆయన చెవిలో చెప్పుతున్నాం, ఆయనకి వినబడుతుంది. మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఆయన వింటున్న దేవుడండి. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం, దేవాది దేవుణ్ణి కలిగి ఉన్నాం. ఆయన చూసినప్పుడు మనం చూస్తున్నాం కదా, 18వ అధ్యాయము కీర్తన గ్రంథం 18వ అధ్యాయంలో చూసినప్పుడు 18వ అధ్యాయం 6వ వచనం నుంచి చూసినప్పుడు, నా శ్రమలు నేను యెహోవాకు మొర్రపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. ఎక్కడండి మనం ప్రార్థన చేస్తున్నాం? ఆయన సన్నిధిలోకి వచ్చిన మనం ప్రార్థన చేస్తున్నప్పుడంట ఆయన చెవులో చొచ్చుతుందంట. మన ప్రార్థన ఆయన చెవుల్లోకి వెళుతుంది. అలాగే హన్నా ప్రార్థన చేసినప్పుడు దేవుని సన్నిధిలో బహు దుఃఖాక్రాంతులై ఏడుస్తూ ఏడుస్తూ, అయ్యా ఇదిగో నన్ను జ్ఞాపకం చేసుకో, అయ్యా నీ సేవకురాలని నన్ను జ్ఞాపకం చేసుకో, దేవాది దేవ నన్ను జ్ఞాపకం చేసుకో, నువ్వు నాకు మగపిల్లని ఇస్తే నీ సన్నిధిలో అప్పగిస్తాను, నీకేం మొక్కుకుంటున్నానని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన ప్రార్థన ఆలకించాడండి. ఆలకించడమే కాకుండా హన్నాకు మరి దేవుడు కుమారుడు అనుగ్రహించాడు అని దానికి చూసినప్పుడు 20వ అధ్యాయం 20వ వచనాన్ని చూసినప్పుడు దేవుడు తనకి కుమారుని అనుగ్రహిస్తున్నాడు. అదే అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 20వ వచనాన్ని చూసినప్పుడు, యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకునేను గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు బ్రొక్కుకొని వీని అడిగి తిననుకొని వానికి సమూయేలను పేరు పెట్టెను. దేవుని సన్నిధిలో అడిగిన దానికి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రార్థన చేయడం అంటే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నట్టే, దేవునితో సంబంధం కలిగి ఉంటే ఆయన మన ప్రార్థనలన్నీ ఆయన చెవుల్లో ఉంటున్నాడు. ఆయన ఆలకించే దేవుడు. రక్షింపనేరకుండినట్లు ఆయన హస్తము కొరచ కాలేదు, విననేరకుండినట్లు ఆయన చెవులు మందగిలలేదు. మనం ఏదైతే అడుగుతున్నామో ఆయన సమస్తాన్ని ఆలకించే దేవుడు, మన ప్రార్థనని అంగీకరించే దేవుడు. అటువంటి దేవుడు హన్నా ప్రార్థన చేసినప్పుడు, దేవుని నామాన్ని ప్రార్థన చేసినప్పుడు, యెహోవా నామమున ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన ప్రార్థన ఆలకించి సమూయేలును దేవుడు అనుగ్రహించాడు. ఎంత గొప్ప దేవుడండి! దేవుడు ఆమె కన్నీళ్లను ఆశీర్వాదంగా మార్చాడు. ఇది కన్నీటి ప్రార్థన అయితే నువ్వు ఏ బాధలో ఉన్నావో అదే నీ ప్రార్థన ప్రారంభం అవుతుంది. వాళ్ళు అక్కడ ఆదామావులు దుఃఖంతో ఉన్నారు. హేబేలు చనిపోయాడని బాధలో ఉన్నప్పుడు షేతును అనుగ్రహించడం వల్ల షేతు ద్వారా ప్రార్థన ప్రారంభం జరిగింది. ఇక్కడ మరి సమూయేలు హన్నా ప్రార్థన చేసినప్పుడు దేవుని సన్నిధిలో దేవుడు హన్నాను జ్ఞాపకం చేసుకొని మరి సమూయేలును అనుగ్రహించాడు. మనం అనేక ప్రార్థన చూస్తూ ఉంటాం.
ఇక్కడ దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తుంటాం. మన సమస్యల గురించి, ఆశీర్వాదం గురించి, మన పరిస్థితుల గురించి, మనకున్న కష్టాల గురించి, మనకున్న బాధల గురించి ప్రతి క్షణము ప్రతి నిమిషము ప్రార్థన చేస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ హన్న సమూయేలును పొందుకున్న తర్వాత కృతజ్ఞత ప్రార్థన చేస్తుంది. దేవుని సన్నిధిలో కృతజ్ఞత ప్రార్థన చేస్తుంది. మనం ఎప్పుడు దేవుణ్ణి విసుగక ఎడతెగక ప్రార్థన చేయమని నేర్చుకుంటాం. కన్నీళ్ళ ప్రార్థన నేర్చుకుంటాం, మోకాళ్ళ ప్రార్థన నేర్చుకుంటాం. ఆయన సన్నిధిలో మరి విడువక ఎడబాయిగా ఉన్న ఆయన్ని అనుక్షణము మన సమస్యలతోటి ఆశీర్వాదాల కొరకే మనం ఇలా దేవునికి అడుగుతూ ఉంటాం ప్రార్థనలో. దేవుడు ఇలా చేసాయి, ఇలా చేసాయి, ఇలా చేసాయి అని మన అక్కరలు సమస్యలు చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ హన్నా చేస్తుంది, తన సమస్య తీరిపోయిన తర్వాత దేవునికి కృతజ్ఞత ప్రార్థన చేస్తుంది. అవును, మన జీవితాల్లో కూడా ఇది చాలా ఇంపార్టెంట్. మనం చూసినప్పుడు 2వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము మరి మొదటి నుంచి చూసినప్పుడు, మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనను విజ్ఞాపన ప్రార్థన చేస్తుంది. ఆయన సన్నిధిలో కృతజ్ఞత ప్రార్థన చేస్తుంది. దేవుడిచ్చిన బహుమానం కొరకు, దేవుడిచ్చిన తన సమస్యను తీసివేసినందుకు, దేవుడు తన సంతోషంతో నింపినందుకు దేవుని సన్నిధిలో మరి కృతజ్ఞత ప్రార్థన. మన జీవితాల్లో కూడా దేవుని అడిగిన తర్వాత, మన సమస్య తీరిన తర్వాత కృతజ్ఞత ప్రార్థన చేస్తున్నావా? పశ్చాత్తాప ప్రార్థన చేస్తాం, సమస్యల ప్రార్థన చేస్తాం, ఆశీర్వాదాల ప్రార్థన చేస్తాం. మరి దేవుడికి మనకున్న ఆ లిస్ట్ అంతా ప్రతిరోజు ఎన్నిసార్లు చేసిన ప్రార్థన ఒకే లిస్ట్ చెప్తూ ఉంటాం. ఇలా చేయి దేవుడా, అలా చేయి దేవుడా అని అడుగుతూనే ఉంటాం. కానీ దేవునికి నీకు చేసిన దానికి నువ్వు కృతజ్ఞత చెప్తున్నావా? దేవుని సన్నిధిలో కృతజ్ఞత ప్రార్థన చేస్తున్నావా? దేవుడికి థ్యాంక్స్ అనే ప్రార్థన చేయగలుగుతున్నామా? ఈరోజు మనం అడుగుదాం, దేవుని సన్నిధిలో కృతజ్ఞతలు చెప్పుకుందాం. ఆయన సన్నిధిలో ప్రార్థనా పూర్వకంగా కృతజ్ఞత తెలియజేద్దాం. ఇక్కడ హన్నా అయితే తనకు చేస్తుంది, ఏమని చేస్తుందంటే, నా హృదయము యెహోవా యందు సంతోషించున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలన రక్షణను బట్టి సంతోషించున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, మన దేవుడు వంటి ఆశ్రయ దుర్గమేదియు లేదు, యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు అని రకరకాలుగా ఆ అధ్యాయం అంతా తను విజ్ఞాపన చేస్తూనే ఉంటుంది. కృతజ్ఞత విజ్ఞాపన చేస్తుంది. దేవా, నువ్వు ఇచ్చిన ఆనందాన్ని, ఇదిగో నువ్వు ఇచ్చిన సంతోషాన్ని, నువ్వు ఇచ్చిన బలాన్ని ఎవరిస్తారు? నీ వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడు లేడయ్యా అని దేవుణ్ణి కొనియాడుతుంది, కృతజ్ఞత కలిగి కొనియాడుతుంది. మనము కూడా సమస్యలు తీరినంత మనం అడుగుతున్నామా? దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి జీవిస్తున్నామా? కృతజ్ఞత ప్రార్థన కలిగి ఉంటున్నామా? అయ్యా, ఇదిగో నన్ను జన్మించావు, నన్ను ఎంతవరకు పుట్టి పెంచావు, నాకు మంచి తల్లిదండ్రులు ఇచ్చావు, నాకు మంచి భర్తను ఇచ్చావు, నాకు ఇంత బిడ్డలను ఇచ్చావు, నాకు ఇన్ని సర్వసంపదలు ఇచ్చావు, నావన్నీ ఇంతగా నన్ను పోషిస్తున్నావు, నన్ను సర్వ సమృద్ధిలోకి నీ ఆత్మతోటి, నీ పరిశుద్ధ ఆత్మతోటి నన్ను నింపుతున్నావు అయ్యా అని దేవునికి మనం కృతజ్ఞత తెలియజేసుకుంటున్నామా? ఎప్పుడు మనం ప్రార్థన, విసుగక ప్రార్థన, కన్నీళ్ళ ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన, మరి దేవుని సన్నిధిలో ఆ ప్రార్థనే చేస్తాం. కానీ దేవునికి ఒక్కసారైనా మనం కృతజ్ఞత ప్రార్థన చేస్తున్నామా? కృతజ్ఞత దేవుని సన్నిధిలో ఆయన చేసిన, నువ్వు పుట్టిన దగ్గర నుంచి తల్లి గర్భం నుండి ఇంతవరకు నీకు ఇచ్చిన ఆయుష్ను జ్ఞాపకం చేసుకున్నావా? ఆయన సన్నిధిలో ఆయనకి థ్యాంక్స్ చెప్పుకున్నావా? అక్కడైతే దేవుడిచ్చిన ఆనందాన్ని వ్యక్తపరుస్తుంది, దేవుడిచ్చిన బహుమానాన్ని వ్యక్తపరుస్తుంది. నీ వంటి పరిశుద్ధ దేవుడు లేడయ్యా, నీ వంటి సంతోషాన్ని ఇచ్చేవాడు ఎవరు లేరయ్యా అని దేవుని సన్నిధిలో అన్న కృతజ్ఞత కలిగి విజ్ఞాపన చేస్తుంది. అవును, మనము కూడా దేవుని సన్నిధిలో ఆనందంతో ఆరాధిస్తూ ఉండాలి. వాళ్ళు అక్కడ ఆదాము అవ్వలు దేవునితో తెగిపోయిన ఆ సంబంధాన్ని మళ్ళీ యెహోవా నామమున ప్రార్థన చేయట చేశారు. మరి మన జీవితంలో దేవునికి దూరం అయిపోయి అనేక సంవత్సరాలుగా దూరం అయిపోయిన మనల్ని యేసు నామములో దేవుడు మళ్ళీ ఆయన సన్నిధిలో మనల్ని కలిపాడు. ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ప్రతిసారి మన సమస్యలే కాదు, దేవుడు ఎంతవరకు మన జీవితాల్లో చేసిన దానికి కృతజ్ఞత ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆయన అలా కృతజ్ఞత ప్రార్థన చేస్తుంటే హన్నాను మళ్ళీ జ్ఞాపకం చేసుకొని
దేవుడు మరి 21వ వచనాన్ని చూసినప్పుడు, 2వ అధ్యాయము, 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనాన్ని చూసినప్పుడు, యెహోవా అన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. ఎంత గొప్ప దేవుడండి! ఆయన కృతజ్ఞత తెలియజేస్తే, దేవునికి కృతజ్ఞత తెలియజేస్తే, ప్రార్థన పూర్వకంగా ఆయనకి కృతజ్ఞత తెలియజేస్తే, ఆయన మళ్ళీ హన్నాను జ్ఞాపకం చేసుకొని 3 కుమారులను ఇచ్చాడు. అసలే గొడ్రాలు దీనికి పిల్లలు లేరు అని ఆక్షేపణ పొందింది, నింద పొందింది, అవమానాలు పొందింది. అటువంటి హన్న దేవుని సన్నిధిలో ప్రార్థించింది. దేవుని సన్నిధిలో ప్రార్థించి సమూయేలును పొందుకుంది. సమూయేలును పొందుకున్న తర్వాత దేవుని సన్నిధిలో విజ్ఞాపనగా కృతజ్ఞత ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ హన్నాను జ్ఞాపకం చేసుకొని చక్కగా 3 కుమారులు 2 కుమార్తెలను ఇచ్చాడండి. దేవుడు ఎంత గొప్పగా ఆశిస్తాడండి! నువ్వు వద్దనుకున్న ఆశ్రయిస్తాడు. నువ్వు కృతజ్ఞత చెప్పినప్పుడు ఆయన ఆశ్రయించే దేవుడు. అసలు పిల్లలే లేరు అనుకున్న ఆవిడకి మళ్ళీ 6 పిల్లలు పుట్టారు. చూసారా? సమూయేలుతో కలిపి 6, 2 అమ్మాయిలు 4 అబ్బాయిలు. కానీ సమూయేలు దేవుని సన్నిధిలో తన మొక్కుకున్నట్లే దేవుని సన్నిధిలో విడిచిపెట్టేసింది, దేవుని కొరకు అప్పగించేసింది. మనము కూడా దేవుని సన్నిధిలో ఆయన ఇచ్చిన బహుమానాల్ని, ఆయన ఇచ్చిన బలాన్ని, ఆయన ఇచ్చిన సంతోషాన్ని, ఆయన ఇచ్చిన ఆరోగ్యాల గురించి మనము కృతజ్ఞత కలిగి జీవిస్తూ ఉండాలి. కృతజ్ఞత ప్రార్థన చేస్తూ ఉండాలి మన జీవితాల్లో. అలా కృతజ్ఞత చెల్లిస్తున్నప్పుడు దేవుడు మనల్ని ఇంకా ఆశీర్వదిస్తాడండి. అది చిన్నదైనా పెద్దదైనా దేవుడు ఆశీర్వదించే దేవుడండి. మన పాపాలన్నీ క్షమించే దేవుడు. అంతేకాకుండా మన ప్రార్థనలో చూస్తున్నప్పుడు ఆ యేసు ప్రభు గారి నామంలో మనం ప్రార్థన చేస్తున్నాం. అలనాడైతే యెహోవా నామమున ప్రార్థన చేశారు. ఈనాడు మనము యేసు నామములో శక్తి పొందుకుంటున్నాం. పాత నిబంధనలో యెహోవా నామాన్ని వాళ్ళు ఘనపరిచారు, యెహోవా సన్నిధిలో ఘనపరిచారు. ఆనాడు మరి తండ్రిని ఘనపరిస్తే మనకు దేవుడు అద్వితీయ కుమారుణ్ణి, ఏకైక కుమారుని యేసు క్రీస్తుని మనకి అనుగ్రహించాడు. ఆయన నామములో మనము ఏది అడిగినా, ఆయన నామంలో ఏది అడిగినా మనకు అనుగ్రహించే దేవుడు. అటువంటి దేవుడు కలిగిన ఆయన చూపిన బాటలో, యేసుక్రీస్తు యొక్క బాటలో, ఆయన పోలికలో మనం నడుస్తూ ఉన్నప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదకరంగా మారుస్తాడు, దీవెనకరంగా మారుస్తాడు. ఎందుకంటే ఆయన మనకి నేర్పించాడండి. ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మనల్ని ఏ విధంగా కృతజ్ఞత ప్రార్థన చెయ్యాలో మనకి నేర్పించాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు అక్కడ ఉన్నప్పుడు ఆయన ఆ చేపలని, ఆ రొట్టెని తన చేతిలో తీసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడండి. అవును, మనము కూడా మనకిచ్చిన బహుమానాల్ని, మనకిచ్చిన ఉద్యోగాన్ని, మనకిచ్చిన జీవితాన్ని, మనకిచ్చిన సంపదల్ని అన్నిటినీ ఆయన చేతిలో పెట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆయన మరి చూసాం కదా, ఆయన 12,000 మందికి పంచడమే కాకుండా 12 గంపలు ఎత్తి ఉన్నారు. అవును, మనము 5,000 మందికి పంచి 5 రొట్టెలను 2 చిన్న చేపలను ఎంతగా దేవుడు ఆశ్రయించాడండి. సమృద్ధిగా ఆశ్రయించేవాడు. కృతజ్ఞత మనం తెలియజేస్తూ ఉండాలి. మనం పాట పాడుతున్నాం కదా, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం కదా అనుకుంటాం. కానీ దేవుడు యేసు క్రీస్తు మనకు నేర్పుతున్నాడండి. ఆయన ఆ చిన్న చేపలను 5 రొట్టెల చేతిలో తీసుకొని కృతజ్ఞతాస్తుతులు తండ్రికి చెల్లిస్తున్నాడు. అయ్యా, ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన దానిని, ఇదిగో నాకు ఇచ్చిన సర్వసంపదల్ని, నాకు ఇచ్చిన జీవితాన్ని నీకే కృతజ్ఞత చెల్లిస్తున్నానయ్యా, నాకు ఇచ్చినంత వరకు నువ్వు కాపాడినందుకు కృతజ్ఞత చెల్లిస్తున్నానైనా అని దేవునికి మనము కృతజ్ఞత చెల్లించినప్పుడు 5 రొట్టెలను 2 చిన్న చేపల్ని 5,000 మందికి పంచినట్లు నీ జీవితాన్ని అనేక మందికి ఉపయోగపడేగా దీవెనకరంగా మారుస్తాడండి. మరి మన జీవితాలు కీడులో ఉన్నా సరే అవి మేలుకరంగా మార్చేసే దేవుడండి. మరి యోసేపును చూసినప్పుడు యోసేపు తన అన్నదమ్ములతో అంటున్నాడు కదా, మీరు నాకు కీడే చేయాలనుకున్నారు కానీ దేవుడు దీన్ని మేలుకరంగా మార్చాడు అంటున్నాడు. అవును, దేవునిలో ఉన్నప్పుడు ఆ సమస్యనంతా తీసివేసే దేవుడు. నువ్వు దేవునికి అప్పగించుకుంటున్నప్పుడు, నువ్వు కృతజ్ఞత చెల్లిస్తున్నప్పుడు అది మేలుకరంగా ఉంచబడుతుంటుంది. మరి చూసినప్పుడు ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనాన్ని చూసినప్పుడు, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు
ఉద్దేశించెను. నీకున్న తలాంతులను, నీకున్న సంపదను, నీకున్న భాగ్యాన్ని, నీకున్న సమస్తాన్ని, నీ జీవితాన్ని దేవుని కొరకు నువ్వు అర్పించుకుంటే దేవుడు ఎంచక అనేక మందికి, బహు ప్రజలకు నీ జీవితం వాళ్ళకి మేలుకరంగా మారుస్తాడండి. అనేక మందికి దీవెనకరంగా మారుస్తాడు. ఆ చిన్న చేపలని, ఆ 5 రొట్టెల్ని ఆయన చేతిలో తీసుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు అనేక మంది భోజనాన్ని, ఆహారం తినే విధంగా ఆ భోజనం తృప్తి కలిగి జీవించడానికి కలిగింది. నీ జీవితాన్ని దేవుని సన్నిధిలో కృతజ్ఞతగా దేవునికి సమర్పించుకున్నప్పుడు ఆయన నీ జీవితాన్ని అనేక మందికి, అనేక ప్రజలకి, బహుమందికి మేలుకరంగా మారుస్తాడు. మన జీవితాల్లో అస్తమాటలు ఆశీర్వాదం కొరకే కాదు, కరుణ కొరకే కాదు, మరి అనేక సమస్యల కొరకు, ఇబ్బందుల కొరకు, బాధల కొరకు, కన్నీటి కొరకే కాకుండా ఈ ప్రార్థన కూడా మన జీవితంలో ఉండాలి. కృతజ్ఞత ప్రార్థన ఉంటుండాలి. యేసుక్రీస్తు నామంలో మనం జీవిస్తున్నప్పుడు, ఆయన యొక్క సన్నిధిలో ఆయన తోడు మనం ఉంటున్నప్పుడు, ఆయన పోలికలోనే మనం నడుస్తుంటూ ఉండాలి. ఆయన ఏ విధంగా అయితే ఆయన దగ్గర ఉన్న ప్రతి దాన్ని, చిన్నదాన్నైనా పెద్దదాన్నైనా ఆయన కృతజ్ఞతాస్థుతులు తండ్రికి చెల్లించి, ఆయన సమస్తాన్ని ఆయన ఎలా అయితే దేవుడు దీవించి ఆశించాడో మనము కూడా ఆయన చూపిన బాటలో నడుస్తూ ఉండాలి. యేసుక్రీస్తు ఆయన పరలోక తండ్రికి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. మనము కూడా మనకున్న ప్రతి సమస్యను, ప్రతి అవసరతను ఆయనకు తెలియజేస్తూనే కాకుండా పరలోకముందున్న తండ్రికి యేసునామంలో అడుగుతున్నప్పుడు కృతజ్ఞత కలిగి ఉంటూ ఉండాలి. కృతజ్ఞత చూపిస్తూ ఉండాలి. ఆయన మనకిచ్చే దాన్ని, ప్రతి విషయాన్ని, ప్రతి సమస్యకు ఆయన సొల్యూషన్ ఇచ్చాక ఆయనకి కృతజ్ఞత తెలియజేస్తూ ఉండాలి. మన ప్రార్థనలో ఎప్పుడు కృతజ్ఞత కలిగి మనం ఉంటూ ఉండాలి. పరలోక ప్రార్థనలో మనం అందుకే మొదట చెప్తాం, పరలోకమందున్న తండ్రి అని దేవుణ్ణి పొగుడుతూ ఉంటాం. ఆయన యొక్క కనికిరాన్ని మనం పొగుడుతూ ఉంటాం. ఆయన యొక్క నెమ్మదిని మనం చెప్తూ ఉంటాం. అలాగే మనము కూడా దేవుని సన్నిధిలో ఆయన ఇచ్చిన ప్రతి దానిని మన కృతజ్ఞత కలిగి ఆయనకి ప్రార్థన పూర్వకంగా తెలియజేస్తూ ఉండాలి. హన్న అయితే చెప్తుంది, ఇదిగో నువ్వు ఇచ్చిన ఆనందాన్ని బట్టి, నువ్వు ఇచ్చిన సంతోషాన్ని బట్టి ఇదిగో నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాని ఎంతో చక్కగా ప్రార్థన చేస్తుంది, విజ్ఞాపన చేస్తుంది. మనము కూడా దేవుని సన్నిధిలో హన్నా పొందుకున్న ఆ బహుమానానికి మరి దేవుడు మళ్ళీ రెట్టింపు బహుమానం దయచేశాడు. మనము కూడా కృతజ్ఞత చూసినప్పుడు, నీ వంటి దేవుడు ఎవరున్నారయ్యా, నీవే నాకు సంతోషాన్ని ఇచ్చావు, నీ వల్ల నాకు బలము కలిగింది, నీ వల్ల సంతోషం కలిగింది, నీవే నాకు ఆశ్రయ దుర్గంగా ఉన్నందుకు వందనాలని చెప్తుంది. అవును, మనము కూడా దేవుని సన్నిధిలో ఆయన్ని పొగుడుతూ ఉండాలి, ఆయన ఘనపరుస్తూ ఉండాలి, కృతజ్ఞత చెప్పుతూ ఉండాలి. అటువంటి ప్రార్థన మన జీవితంలో ఉన్నప్పుడు దేవుడు హన్నాని అనేక విధాలుగా మరి దీవించినట్లు మనల్ని కూడా దీవిస్తాడు. దేవుడు రెట్టింపు ఘనతను దయచేస్తాడు. మేలుతోటి అనేక మందిని ఆశ్రయించే వారుగా మన జీవితాలను మార్చేస్తాడు. అటువంటి కృతజ్ఞత ప్రార్థన కలిగి ఉండాలి. అల్లాడైతే వారు దేవునితో ఉన్న సంబంధాన్ని, ఆదామ అవ్వలకు ఉన్న సంబంధం, దేవునితో మాట్లాడే సంబంధం, దేవుడే వచ్చి స్వయంగా మాట్లాడుతుంటే వారు అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయారు. వారు చేసిన పాపాన్ని బట్టి, శాపాన్ని బట్టి. కానీ వారు దేవుని యొక్క విలువను, వారికి ఉన్న బాధలను తెలియజేసుకోవడానికి ప్రార్థన ప్రారంభించారు. అవును, మన బాధల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాం. ఆ సమస్య తీరిపోయిన తర్వాత, ఆ కష్టం తీరిపోయిన తర్వాత దేవునికి కృతజ్ఞత ప్రార్థన చేయాలి. హన్నా చేసినట్లు దేవుని సన్నిధిలో కృతజ్ఞత ప్రార్థన చేసినప్పుడు అది మనకి ఆశీర్కరంగా మారుతుంది. అవును, మన జీవితాల్లో అనేక ప్రార్థనలతో పాటు కృతజ్ఞత ప్రార్థన కూడా దేవుని సన్నిధిలో ప్రారంభిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశించి దీవించే దేవుడు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. దేవుని సన్నిధి ఇచ్చిన వాక్యం దేవుడు దీవించి ఆశీర్వించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడు, మహోన్నతుడైన రాజాది రాజాని కొందనాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవాని కొందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవే దేవా, బలవంతుడైన దేవాది దేవాని కొందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఎన్నో మహోపకారములు చేసిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. మహాగణుడవు, మహోన్నతుడైన రాజాది రాజా, ఇదిగో తండ్రి సాయంకాల సమయమందు దేవా మాతో మాట్లాడిన గొప్ప దేవాని కొందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. అలనాడు చల్లపూట దేవా అయ్యా, ఇదిగో తండ్రి ఆదాము అవ్వలతో మాట్లాడిన దేవుడా, ఇదిగో తండ్రి సాయంకాల
ఉదయకాల సమయం అందు దేవా మాతో మాట్లాడిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ గొప్ప కార్యములకే వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఇదిగో తండ్రి దేవా, ఇదిగో తండ్రి హేబేలుతో కయ్యనుతో మాట్లాడిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మాతో మాట్లాడడానికి దేవా మరి ఒక్కసారి మా మధ్యకి దిగి వచ్చిన గొప్ప దేవా నీ వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన వాడా, స్తుతుల సింహాసనం మీద ఆసీనుడైన వాడా అయ్యా, ఇదిగో పరమును విడిచి మా మధ్యకి వచ్చి దేవా నీ స్వరాన్ని వినిపించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ మాటలు దేవా తేనె కంటే జుంటు తేనె దాళ్ళ కన్నా మధురమైన మాటలతో దేవా అయ్యా, బంగారం కంటే అపరంజి దేవా, అపరంజి కంటే దేవా విలువైన నీ మాటలతో దేవా నీ స్వరాన్ని వినిపించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. గొప్ప దేవా ఇదిగో తండ్రి ఆదాము అవ్వలు దేవా అయ్యా, ఇదిగో పాపం నుండి శాపం నుండి దేవా నీకు దూరంగా వెళ్ళిపోయినప్పుడు దేవా అయ్యా, ఇదిగో షేతును అనుగ్రహించిన వాడా, హేబేలుకు బదులుగా షేతును అనుగ్రహించిన వాడా, ప్రార్థన దేవా యెహోవా నామమున ప్రార్థన చేయడం దేవా ఆరంభించి ఉన్నారు దేవా. వారి కష్టంలో, వారి బాధలో, కన్నీళ్ళలో దేవా నువ్వు ఆదుకున్నవాడా. ఇదిగో తండ్రి వారు చేసిన తరతరాలు దేవా ప్రార్థన ఇదిగో తండ్రి ఇప్పుడు కూడా మేము చేస్తుండగా దేవా నువ్వు ఇచ్చిన దేవా నీతో మాట్లాడే అనుబంధాన్ని దేవా, నీతో మాట్లాడే సంబంధాన్ని దేవా మాకు ప్రార్థన ద్వారా అనుగ్రహించిన వాడా నీ వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో మేము ప్రార్థన చేస్తున్నప్పుడు దేవా, శ్రమలో మీకు మొరపెట్టినప్పుడు దేవా దేవా ఇదిగో నీ పరిశుద్ధ ఆలయం నుండి ఆలకించి దేవా మేము చెప్పే ప్రతి మొరను దేవా నీ చెవిలో వింటున్నవాడా నీ వందనాలు చెల్లిస్తున్నాను. మా ప్రార్థన ఆలకించినందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహాగరుడవే దేవా, మహోన్నతుడివే దేవా అయ్యా, ఇదిగో మా ప్రార్థన ఆలకించి దేవా మాకు ఇదిగో తండ్రి నువ్వు అనుగ్రహిస్తున్న కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నీ దయను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మాకు ఇస్తున్న ఆలోచన బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మాకు ఇచ్చిన సమస్తాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా అయ్యా, ఇదిగో నీవు మాకు తోడుగా ఉండి దేవా మాకు ఉత్తరం ఇచ్చుకున్నవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నాను. మాకు సమాధానం ఇచ్చుకోవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవా ఇదిగో తండ్రి నీకు నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ దేవా నువ్వు సమీపంగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మాతో ఉన్న దేవా నీ దేవా మాకు దేవా నీతో దేవా మంచి సంబంధం కలిగి దేవా నిన్ను అనుక్షణము దేవా నిన్ను స్తుతించి ఆరాధించే బిడ్డగా మమ్మల్ని చూడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఇంతవరకు దేవా అన్నారు మేము జ్ఞాపకం చేసుకోవడానికి దేవా నువ్వు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అవునయ్యా అన్నారు జ్ఞాపకం చేసుకున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. బహు దుఃఖాకాంతులు అయితే దేవా అయ్యా ఇదిగో నీ సన్నిధిలో తన దేవా తన బాధనంతటిని చెప్పుకున్నప్పుడు దేవా అయ్యా ఇదిగో తండ్రి నువ్వు ప్రార్థన ఆలకించి దేవా అన్నాను జ్ఞాపకం చేసుకుని దేవా సమూహాలను అనుగ్రహించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా. అవునయ్యా మా ప్రార్థనలకు సమాధానం ఇచ్చే దేవుడు అయ్యా, మా ప్రార్థనలకు దేవా జవాబిచ్చే దేవుడు అయ్యా. నీలాంటి దేవుడు ఎవరున్నారయ్యా? నీవే పరిశుద్ధ దేవుడువై దేవా అయ్యా ఇదిగో మాకు కావాల్సిన సమస్తాన్ని అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి అన్నా విజ్ఞాపన చేసినట్లు దేవా ఇదిగో కృతజ్ఞత విజ్ఞాపన చేసినట్లు దేవా నీ సన్నిధిలో దేవా మేము పొందుకున్న సమస్తాన్ని బట్టి దేవా నీకు ఇదిగో తండ్రి కృతజ్ఞత ప్రార్థనలు చేసేవారిగా దేవా అయ్యా ఇదిగో మా జీవితాన్ని సన్నిధిలో కట్టుకోబడొచ్చున్నా అనుక్షణము దేవా అయ్యా ఇదిగో నీ సన్నిధిలో కృతజ్ఞత కలిగి జీవించేవారిగా దేవా అయ్యా మా జీవితాల్లో చేసిన దేవా మేలును ఉపకారములకే దేవా నీకు కృతజ్ఞత తెలియజేసేవారిగా దేవా మా సమస్యల నుంచి మా బాధల నుంచి విడిపించిన దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకునే వారిగా దేవా మా జీవితాలు దేవా కృతజ్ఞత ప్రార్థన జీవితాలు మాకు దాయిచ్చేయబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో అలనాడు ప్రార్థన నిబంధన ద్వారా దేవా యెహోవా నామమును ప్రార్థన చేశారయ్యా. అయ్యా ఇదిగో ఈ దినాల్లో దేవా అయ్యా ఇదిగో కొత్త నిబంధన ద్వారా దేవా యేసు నామములో ప్రార్థించినప్పుడు దేవా అడిగిన వాటికంటే ఊహించు వాటికంటే దేవా అత్యధికముగా అనుగ్రహించు దేవుడు మాకున్నాడని దేవా యేసు నామములో మేము ప్రార్థన చేస్తున్నప్పుడు దేవా మా ప్రార్థనలన్నీ అంగీకరించి దేవా అయ్యా ఇదిగో అడుగు వారికి దయచే వాడివే ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప దేవుడో దేవా. నీ కృపానిధి కోట నుంచి దేవా నువ్వు మాకు ఆశ్రయ దుర్గముగా దేవా నువ్వు మాకు తోడుగా ఉంటున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మా కీడమే ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మా దుర్గమే ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా యేసుక్రీస్తుని పోలిన వారుగా మేము ఉండడానికి దేవా అయ్యా ఇదిగో తండ్రి అన్నాడు యేసుక్రీస్తు చేసినట్లు దేవా నీ కుమారుడు చేసినట్లు దేవా
మాకున్న సమస్తాన్ని మాకు ఇచ్చిన దాన్ని దేవా, మా జీవితాన్ని దేవా ఇదిగో తండ్రి ఎత్తిపట్టి దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా దేవా, అయ్యా మా జీవితాలని సన్నిధిలో అర్పించుకునేవారుగా దేవా మాకు కృతజ్ఞత ప్రార్థన నేర్పించబడుచున్నారు. యేసు క్రీస్తు వలె దేవా అయ్యా నీ పోలికలో నడిచేవారుగా దేవా, నీ బాటలో నడిచేవారుగా దేవా, మేము కృతజ్ఞత తెలిపేవారుగా దేవా మా జీవితాన్ని సన్నిధిలో నీ కృపలో దయలో కట్టుకోబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఆ చిన్న చేపలను దేవా, అయ్యా ఇదిగో చిన్న రొట్టెలను దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు దేవా 5,000 మందికి పంచగా దేవా తిని తృప్తి పొందగా దేవా, అయ్యా ఇదిగో తండ్రి 12 గంపలు ఎత్తి ఉన్నారు దేవా. అవునయ్యా మాకిచ్చిన సమస్తాన్ని దేవా మా జీవితాలను దేవా నీ సన్నిధిలో కృతజ్ఞతగా అర్పించినప్పుడు దేవా, అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని ఆశీర్వదించువాడవు, దీవించువాడవయ్యా, మమ్మల్ని బలపరచువాడవయ్యా, ఎంత గొప్ప దేవుడవయ్యా. అన్నాడు హన్నా దేవా నీకు కృతజ్ఞతా విజ్ఞాపన చేసినప్పుడు దేవా, అయ్యా ఇదిగో సమూయేలుకు దేవా, సమూయేలు తర్వాత ఇదిగో తండ్రి 3 కుమారులను దేవా 2 కుమార్తెలను దయచేసిన వాడు దేవా, గొడ్రాలు అనబడిన దేవా హన్నానే దేవను జ్ఞాపకం చేసుకున్నవాడా, ఇదిగో మా జీవితాల్లో దేవా నువ్వు చేసిన మేళ్లను ఉపకారములకు దేవా, అయ్యా ఇదిగో తండ్రి ఎంతవరకు దేవా ఆయుష్ ఇచ్చి గడిపినందుకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా ఇదిగో నీకు కృతజ్ఞత తెలియజేసేవారుగా దేవా మనస్ఫూర్తిగా దేవా మా పూర్ణ మనసుతో, మా పూర్ణ బలముతో, మా పూర్ణ శక్తితో దేవా నీకు కృతజ్ఞత తెలిపేవారుగా దేవా, అయ్యా నువ్విచ్చే దేవా ఇదిగో తండ్రి బహుమానాలు పొందుకునే వారిగా దేవా, నువ్విచ్చే దేవా శ్రేష్ఠ ఆశీర్వాదాలు పొందుకునే వారిగా దేవా నీ సన్నిధిలో కృతజ్ఞత ప్రార్థన మాకు నేర్పించమని యేసు నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నారు నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము, మమ్ము శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిల సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశము యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు, మా ప్రయాణమునకు సదాకాలము తోడేంటి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.